హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 57 ఎపిసోడ్. జైలో క్రోధం చూసి ఇన్నర్ టెన్షన్ పడుతూ, నువ్వు గతానికి వర్తమానానికి లింక్ పెడుతున్నావు జై, అది అంత మంచిది కాదు అని నచ్చజెప్పబోయింది. స్టాప్ ఇట్, నాకేం చేయాలో తెలుసు, నీ సలహాలు సూచనలు నాకు అవసరం లేదు అని కార్ డోర్ తీసుకుని కిందకి దిగాడు జై. ఇద్దరు వ్యక్తులు నవ్వుకుంటూ వస్తూ, ఓల్డ్ స్టూడెంట్ మిథున్ కోసం ఎవడో వచ్చాడ్రా అంటూ వచ్చి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు. మిథున అనగానే అలర్ట్ అయిపోయాడు జై. మిథున అంటే వినీత్ గడ్ గర్ల్ ఫ్రెండే కదూ అని రెండోవాడు సిగరెట్ ప్యాకెట్ తీసి పక్కవాడికి ఇచ్చి తను తీసుకున్నాడు. హా, అదే అంటూ సిగరెట్ వెలిగించాడు ఫస్ట్ పర్సన్. అది వాడు ఒక్కడికే గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా, చండాలంగా ప్రొఫెసర్తో కూడా రొమాన్స్ చేసిందట తెలుసా. ఈ వినీత్ ఏమో దానికోసం పిచ్చివాడైపోయాడని మా కజిన్ చెప్పాడు అని గుండెల నిండా దమ్ములాగి వదిలాడు రెండోవాడు. అది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకోరా, మనం ఒక చూపు చూద్దాం. మంచి అందగత్తట కదా, అలాంటి దాంతో శృంగారం చేస్తే మహారంజుగా ఉంటుంది అని ఊరాడు ఫస్ట్ పర్సన్. ఏ కంపెనీలో ఉందో అని వంకరగా అంటూ వెకిలిగా నవ్వాడు రెండోవాడు. అంతా వింటున్న జై దవడకండరాలు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రగా సింధూర వర్ణంలోకి మారిపోయి వాళ్ల ముందుకు వెళ్లి నిలబడి, ఏంట్రా వాగుతున్నారు అని బేస్ వాయిస్తో గద్దించాడు. జైవైపు వింతగా చూస్తూ, నీ గురించేం వాగాం బ్రో, ఎవరు నువ్వు అన్నాడు ఫస్ట్ పర్సన్ ఆశ్చర్యంగా. నేనెవరినైతే ఏంటి, ఒక అమ్మాయి కోసం ఇలా కామెంట్ చేయడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గా ఎందుకు? అదే సిగ్గు లేకుండా కాలేజ్ అంతా చుట్టబెట్టిందట, దానికోసం మాట్లాడుకోవడానికి నేనెందుకు సిగ్గుపడాలి? చిల్ బ్రో అంటూ రెక్లెస్గా అన్నాడు రెండోవాడు. అంతే, వాడి తల పట్టుకొని బెంచ్ కేసు కొట్టాడు జై. ఫట్మన్ తల పగిలి రక్తం బయటికి చిమ్మింది ఒకే దెబ్బకు. జై నుండి ఇలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయక మొదటివాడు కళ్ళు రెండూ బయటకు చొచ్చుకు వచ్చాయి. పారిపోవాలనే ఆలోచనే లేనంతగా షాక్కు గురై కదలని శిలై అయ్యాడు. ఏది ఇంకోసారి అను అంటూ పొట్టలో పేగులన్నీ నుజ్జు నుజ్జు అయ్యేంత గట్టిగా పంచి ఇచ్చాడు జై. నవనాడులు కృంగిపోయి నోటి వెంట సౌండ్ కూడా రాకుండా నీళ్ళ మీద కోల్బడి మెలికలు తిరుగుతూ నోటి వెంట సొంగలు కార్చాడు. వాడి కాలరు పుచ్చుకొని పైకి లేపి, ఆమెను నువ్వు చూసావా అని క్రోధం నిండిన కళ్ళతో అడిగాడు జై. జై మొహంలో కోపం చూడగానే వాడి గుండె ఆగినంత పనయ్యి కళ్ళనీళ్లు కార్చేస్తూనే లేదంటూ హెడ్ మూవ్ చేశాడు. నువ్వు చూడకుండా తను ఎలాంటిదో కామెంట్ ఎలా చేస్తావురా బ్లడీ బగ్గర్ అంటూ బొమ్మను విసిరంటూ ఒక్క విసిరి విసిరాడు జై. వాడు పక్కనే ఉన్న చెట్టుకు గుద్దుకొని నడుం విరిగిపోయి గట్టిగా ఆర్తనాదం చేశాడు. రక్తం కారుతున్నవాడు వణికిపోతూ నేల మీద పడి దేకేస్తున్నాడు ఎలా అయినా పారిపోవాలని. ఎక్కడికి రా పాకుతున్నావు అంటూ వెన్నుపూస మీద షూ కాలేసి గట్టిగా తొక్కాడు. వాడు నేలను కరిచి గిలగిలలాడుతూ అరిచాడు. కాలితో పెడేల్మని తన్ని ఇంకోసారి నాకు కనిపిస్తే మీకు అదే లాస్ట్ బ్రీత్ అవుతుంది, మైండ్ ఇట్ అన్నాడు. ఇద్దరూ కదలలేని స్థితిలో స్పృహ తప్పి పడిపోయారు. వేళ్లు జుట్టులో పట్టుకుని లాక్కుంటూ కాలును నేలకేసి బాదాడు అసహనం రేగిన జై. కారు కొంచెం దూరంలో ఆపి అదంతా చూస్తున్న వివేక్ మొహం అంతా చెమటతో తడిసిపోయింది. హ్యాంకీతో చెమట నద్దుకుంటూ, వీడేంటి ఇంత వైలెంట్గా బిహేవ్ చేశాడు? వాళ్ళు మిథున కోసం తప్పుగా చెప్పిందని నమ్మి సైలెంట్గా ఏ బార్కో పోయి మందులో మొనకలు వేస్తాడు అనుకుంటే వాళ్ళకి చావుతో హాయ్ చెప్పించాడు. వీడితో చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఇసుమంత డౌట్ వచ్చినా మొదటికే మోసం వస్తుంది అని కారు స్టార్ట్ చేసుకుని జైని చూస్తూ వెళ్ళిపోయాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని తల వెనక్కి వాల్చి నొసలు వేళ్లతో గట్టిగా ప్రెస్ చేసుకుంటున్నాడు జై. 2 అవర్స్ పైనే దీర్ఘాలోచనలో గడిపాక అప్పుడు వచ్చాడు లోపలికి వెళ్ళిన పర్సన్. కింద పడి సోయి లేకుండా ఉన్న వాళ్ళని చూస్తూ, ఎవరు వీళ్ళు అనుకుంటూ వాళ్ల వైపు చూసి కారు దగ్గరికి వచ్చి సార్ అని మెల్లగా పిలిచాడు. హా అంటూ కాళ్ళు తెరిచి చూశాడు జై. ఆ కళ్ళల్లో ఎరుపుదనాన్ని చూసిన అతను భయంతో బ్యాక్ స్టెప్ వేశాడు. అయిందా అని కూల్ వాయిస్తో అడిగాడు జై. హా సార్ అని కారు డోర్ తీసుకుని ఎక్కాడు అతను. కారు స్టార్ట్ చేసి దుమ్ము రేపుతూ ముందుకు దూకించాడు జై. జై మీద స్పై చేసే పర్సన్ కారు వెళ్లగానే అంబులెన్స్కి కాల్ చేసి పరుగున కింద పడి ఉన్నవాళ్ల దగ్గరికి వచ్చి కంఠం దగ్గర చేయి పెట్టి చూశాడు, శ్వాస ఆడుతుందా లేక చచ్చారా అని. ఊపిరి ఆడటంతో రిలాక్స్ అవుతూ వివేక్కి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి వాళ్ళు బతికున్నారా అని అడిగాడు వివేక్. హా సార్, ఊపిరి ఆడుతోంది, అంబులెన్స్కి కాల్ చేశాను అన్నాడు. గుడ్, దగ్గర ఉండి చూసుకో, మనీ వేస్తున్నాను చూడు అని కట్ చేసి, చా అనుకున్నంత ఈజీగా ఏది అవటం లేదు, ఫస్ట్ ప్రాజెక్టు ఓకే అయ్యాక అప్పుడు వీడి మీద ఫోకస్ పెట్టాలి అని చిరాకు పడ్డాడు వివేక్. తన ముందున్న వైన్ బాటిల్ని చేతిలోకి తీసుకొని పైకెత్తి సగం తాగేసి దించాడు.
ఆ పర్సన్ చెప్పిన మాటలే చెవిలో పదే పదే వినిపిస్తూ రీసౌండ్ వస్తుంటే మిగిలిన సగం బాటిల్ కూడా ఖాళీ చేసి, ఐ కిల్ యూ రాస్కెల్, నన్నే మోసం చేస్తావే, నిన్ను నమ్మేనే, నువ్వు చీటర్, మిదు, ఐ హేట్ యూ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ పగలంతా తాగుతూనే మత్తెక్కువై అలాగే సోఫాలో వాలిపోయాడు జై. జైకి అప్పటికే చాలాసార్లు కాల్ చేసింది మిథున. అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియా అని పదే పదే రావటంతో టెన్షన్ వచ్చేసి అమ్మమ్మ అని పిలుస్తూ కిందకి వెళ్ళింది. గెస్ట్ హౌస్లో ఉంటాడు, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడకు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని సున్నితంగా చెప్పింది బామ్మ. ఇంకేం రెట్టించకుండా రూముకి వెళ్ళింది మిథున. లేట్ నైట్ ఇంటికి చేరాడు జై. ఫుల్గా డ్రింక్ చేసి తడబడే అడుగులతో వస్తున్న మనవణ్ణి చూసి గాబరా పడుతూ నాన్నా జై అని పిలుస్తూ పట్టుకుంది సుభద్ర. హాయ్ గ్రాని, నువ్వింకా బజ్జో లేదా అని వెక్కుతూ అడిగాడు. లేదు నాన్న, నీకోసమే మెలకుగా ఉన్నాను. ఎందుకు నీ మనవడు తాగి తూలుతూ రావడం చూసి ఆనందించడానిక? నువ్వు కూడా నన్ను చీట్ చేసావు గ్రాని, పో, నన్ను టచ్ చేయకు అంటూ జై విదిలించాడు. నేనేం చేశాను నాన్న అని అయోమయంగా అడిగిందావిడ. ఏం చేశావో నీకు తెలియదా అని నానం మీదకు వెళ్ళి అంతలోనే, ఓ నీకు తెలిసి ఉండదులే, ఎందుకంటే నువ్వు బయటకు ఎక్కువగా వెళ్ళవు కదూ. అయ్యో పిచ్చిగ్రాని, క్యూట్గా ఉన్నవాళ్ళంతా ఇన్నోసెంట్ పర్సన్స్ కాదు, నువ్వు మోసపోయావు, నేను మోసపోయాను అంటూ వెక్కిళ్ళు పెట్టాడు జై. ఇవన్నీ రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, నువ్వు పదా అంది ఆమె. నీకోసమే ఇంటికి వచ్చాను గ్రాని, నేను రాకపోతే నువ్వు ఏడుస్తావు కదూ. నీకున్న ప్యూరిటీ అందరికీ ఉండదు గ్రాని, నాకు నువ్వు, నీకు నేను, అంతే, మనకెవ్వరూ వద్దు, ఓకేనా. నువ్వు మోసం చేయకు గ్రాని, ఇంకా ఈ గుండె తట్టుకోలేదు, చచ్చిపోతాను అని కళ్ళనీళ్లతో అన్నాడు జై. నాన్న ఏంటా మాటలు అంటూ కన్నీళ్లతో, అలా అనకురా, నీకోసమే నేను బ్రతుకుతుంది, రా నా దగ్గర పడుకుందు గాని అని చేతిని పట్టుకొని తన రూంలోనికి తీసుకువెళ్ళింది సుభద్ర. లీలగా మాటలు వినిపించి బయటికి పరుగున వచ్చిన మిథునకు జై నోటి వెంట చచ్చిపోతాను అనే మాట వినిపించి స్టెప్స్ మీదే అడుగు ఆగిపోయింది. గుండె రంపంతో కోసినంత బాధ పుట్టి అతడి దగ్గరకు వెళ్లే ధైర్యం కూడా చేయలేకపోయింది. బుజ్జి పప్పీలా నానమ్మతో రూంలోనికి వెళ్ళిపోయాడు జై. వెనకే వచ్చి డోర్ దగ్గర ఆగిపోయింది. కన్నీళ్లు చెంపల మీద నుంచి కారిపోతున్నాయి మిథునకి. బెడ్ మీద పడుకోబెట్టి కాళ్లకున్న షూ విప్పింది సుభద్ర. సుభద్ర, ఏం జరిగింది? జైని ఇలా ఎప్పుడూ చూడలేదు అని కంగారుగా అడిగింది వరంబామ్మ. ఇదంతా నా తలరాత వరం, ఏం చెప్పను అంటూ బాధగా అంది ఆమె. అమ్మమ్మ అని లో వాయిస్తో పిలిచింది మిథున. మధ్యాహ్నం నుండి కంగారు పడుతున్న మిథునను చూసి దగ్గరకు వచ్చి, నువ్వు వెళ్ళి పడుకో, ఉదయం మాట్లాడుకుందాం అంది సుభద్ర. జై ఎందుకు అలా మాట్లాడుతున్నారమ్మమ్మ, నాకు చాలా భయంగా ఉంది అంటూ ఆవిడని వాటేసుకుని ఏడ్చింది. మిథున వెన్ను నిమురుతూ, ఎందుకు భయం, నేను మీ మావయ్య ఉన్నాం కదా, ధైర్యంగా ఉండు, వెళ్ళు, ఉదయం నుంచి అలాగే ఉన్నావు. నేను ఇక్కడే ఉంటాను బామ్మ, మీరు పడుకోండి, నేను ఆ రూంలో పడుకోలేను, ప్లీజ్ అమ్మమ్మ అంది మిథున. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని గదిమి కళ్ళు తుడిచి రా అంటూ గదిలోనికి తీసుకెళ్ళింది సుభద్ర. బెడ్కి అటు చివర పడుకున్న జైని చూస్తూ కింద కూర్చొని అతని చేతిని పట్టుకొని చెంపకు ఆంచుకొని, మార్నింగ్ వరకు బాగున్నావు కదా జై, అంతలో ఏం జరిగింది? నువ్వింత హెవీ డ్రింక్ చేయటం ఇదే మొదటిసారి చూడటం, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? కావాలని నేను ఏదీ చేయలేదు, నన్ను నమ్ము, ఉదయం నుంచి నువ్వెక్కడికి వెళ్ళావు, ఎవరితో ఉన్నావు అని మనసులో బాధపడుతూనే బెడ్వారిన తలవాల్చి కళ్ళు మూసుకుంది. కన్నీరు కంటికొసల నుంచి జారిపోతున్నాయి మిథునకి. ఇద్దరినీ చూసి భారంగా నిట్టూర్చి జై పక్కన నడుం వాల్చింది సుభద్ర. వరంబామ్మ సోఫాలో పడుకోగా కింద కూర్చునే జై మొహం దగ్గరికి తన మొహం పెట్టుకుంది మిథున. బామ్మ మనసంతా ఆందోళనతో నిండిపోయింది. మునుపటి జైలా మారిన మనవడిని చూసి ఏదో జరిగింది, అందుకే మోసం చేశావు అది ఇది అంటున్నాడు, రేపు సారథితో ఒకసారి మాట్లాడాలని అనుకుంది. మొహం మీద చేత్తో తడుముతూ చిరుముద్దులు అద్ది ఐ లవ్ యూ జై అని మెల్లగా చెప్పింది. బూతులు మాట్లాడకన్నానా అంటూ నిద్రలోనే కలవరించాడు. సన్నగా నవ్వుకుంటూ పెదవుల మీద చిరుముద్దు అద్ది, ఎంత డీప్ స్లీప్లో ఉన్నా ఇది మాత్రం మర్చిపోవు అని మనసులోనే అనుకుంది. ఉదయం రోజులాగానే పూజ చేసుకుని కిచెన్లోనికి వెళ్ళింది మిథున. అప్పటికే కాఫీ కలుపుకుంటోంది నీరజ. ఆమెను చూసి మొహం విరిచి వెనక్కి తిరిగి వస్తుండగా, నీకు ఎంత మనీ కావాలి నా కొడుకు జీవితం నుండి బయటకు పోవటానికి అని అడిగింది. అసందర్భంగా మాట్లాడుతున్న నీరజ వైపు మొహం చిట్లించి చూస్తూ, నువ్వు తాగేది కాఫీనా లేక ఉదయాన్నే నాటుసారా ఏమైనా కొట్టావా అంటూ చిరాకు పడింది మిథున. నైట్ జై బాధపడటం నేను చూశాను, అది నీ వల్లే అని నాకు తెలుసు. నువ్వు నడిపిన అఫైర్స్ అన్నీ వాడికి తెలిసాయి, అందుకే అంత బాధపడుతున్నాడు. నిన్నేమీ చేయలేక తన హెల్త్ని స్పాయిల్ చేసుకుంటున్నాడు.
సో నీకెంత కావాలంటే అంతకంటే రెట్టింపే పడేస్తాను. జై జీవితం నుండి తప్పుకో అంది నీరజ. అదే మాట నేను అంటున్నాను. జై నీ వల్ల పుట్టినప్పటి నుంచి బాధపడుతున్నాడు. మావయ్య గారికి కూడా ఏ ఆనందం లేదు. సో నువ్వు వాళ్ళ జీవితాల నుండి తప్పుకుంటే వాళ్ళంత అదృష్టవంతులు ఉండరు. పోతావా అంటూ ఘాటుగానే ప్రశ్నించింది మిథున్ కూడా. యూ అంటూ ఆమె మీదకు వచ్చి, నీకు ఏం చూసుకునే ఇంత పొగరు, బ్లడీ లో క్లాస్ గర్ల్ అంటూ చెలరేగింది. నీకంటే కొంచెం క్లాస్ ఎక్కువేలే, అది నువ్వు గుర్తిస్తే మంచిది. ఇంకోసారి నా జీవితం గురించి అవాకులు చవాకులు పెడితే అత్తగారివని కూడా చూడను, వెళ్ళు అంది కోపంగా మిథున. నీ అంతు చూస్తాను. నీ అంతటి నువ్వే తలదించుకుని నా ఇంటి నుంచి పోయేలా చేస్తాను చూడు. ఇక నుండి నా పని అదే అంటూ విసురుగా వెళ్ళింది నీరజ. అసలు ఈవిడ బాధ ఏంటి? నా మీద అకారణంగా ఇంత ద్వేషం ఎందుకు చూపిస్తోంది? నా ఎఫైర్స్ జైకి తెలుసా అందుకే అలా అన్నాడా? నాకు ఎవరితోనూ ఎఫైర్స్ ఉన్నాయి. అసలు పదే పదే ఈవిడ అదే మాట ఎందుకు అంటోంది? ఏదో జరుగుతోంది నా వెనక. ఏంటది? బావతో మాట్లాడాలి అని ఫోన్ కోసం రూమ్కి వెళ్ళింది మిథున. ఎక్కిన కిక్కంతా దిగి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు జై. తను ఎక్కడ ఉన్నది కొన్ని క్షణాలు అర్థం కాలేదు. తల విదిలించి బెడ్ మీద నుంచి కిందకి దిగి, నేను నాని రూంలో పడుకున్నానా? నేను అసలు ఎలా ఇంటికి వచ్చాను అని జుట్టులోకి వేళ్ళు జొచ్చుకుని లాక్కున్నాడు. 4 కాళ్ళ జంతువులా పాక్కుంటూ వచ్చావు అని ఆరాంగా సోఫాలో కూర్చుని కాళ్ళు ఊపుతూ అంది అంతరాత్మ. ప్రొద్దుటే చచ్చావా అని విసుక్కుంటూ అంటూ ఆవలించి పట్టేసిన ఒంటిని గట్టిగా విరిచాడు. నేనెప్పుడూ నీతోనే చేస్తాను గాని మేటర్ అది కాదు. ఇప్పుడు నాని వచ్చి తమరు మధుర పానీయం, ఛీ అది మధురం ఏంటి నా బొంద, మత్తు పానీయం సేవించుటకు గల కారణాలు అడుగును. తమరి సమాధానం ఏమి చెబుదురో అని బహు కుతూహలంగా ఉన్నదాయే అంటూ ఊరుతూనే మంట పెట్టింది సోల్. జై అటు ఇటు వెతికాడు. ఓ వెదకమాకు, నన్ను దంచుటకు నీకేమీ పరికరం దొరకదు అని బాడీ పెంచి ఆడకపోతే కాస్త జిమ్ చేయొచ్చు కదా లేజీ జై అంటూ పెదవి విరిచింది ఇన్నర్. నాకు నీతో రంకుమొగుడు తద్దినం అయింది. ముందు నీకు బొంద పెట్టి నెక్స్ట్ నీ బేబీ జావుడపు మోగిస్తాను అని కోపంగా తన రూమ్కి వెళ్ళాడు జై. సొల్లు వద్దమ్మా, జరిగేవి చెప్పు వింటాము అంటూ వెనకే వెళ్ళింది సోల్. సాకేత్కి కాల్ చేసింది మిథున. లిఫ్ట్ చేసి, మిథు ఆర్ యూ ఓకే అని మృదువుగా అడిగాడు. బావా నువ్వెప్పుడు వస్తావు అంది. కంగారుగా ఉన్న మిథున గొంతు విని, ఏం జరిగిందిరా అంత టెన్షన్ పడుతున్నావు అన్నాడు. బావా జై బిహేవియర్ చాలా భయంగా ఉంది. పైగా అంటూ నీరజకు తనకు మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి చెప్పి, ఆవిడ పదే పదే అలా అంటుంది అంటే ఏదో ఉంది బావా అని పొంగుకు వచ్చే దుఃఖాన్ని అతి కష్టం మీద తొక్కిపట్టింది మిథున. నువ్వు భయపడకు, నేను స్టార్ట్ అవుతున్నాను. జైతో మెల్లగా మాట్లాడు. తనేమన్నా సీరియస్ అవ్వకు, ఓకే అని కట్ చేశాడు సాకేత్. బాల్కనీ రైలింగ్ పట్టుకుని గార్డెన్లోకి చూస్తూ ఆలోచిస్తోంది మిథున. వెనక నుంచి, ఏంటి చాలా దీర్ఘాలోచనలో ఉన్నావు అన్న జయస్వరం విని ఉలిక్కిపడి తిరిగింది మిథున. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రబారి ఉన్నాయి. డ్రింక్ చేయటం వల్లో లేక తన మీద కోపం వల్లో క్రోధంతో ఎరుపు రంగు పులుముకున్నాయో అర్థం కాలేదు. నా ఆలోచన సరే, నువ్వంటే అలా ఉన్నావు అని కొంచెం భయంగానే అడిగింది మిథున. ఒక్క అంగలో మిథునను చేరి పీక పట్టుకున్నాడు జై. ఆ హఠాత్ పరిణామానికి బిత్తరపోయింది మిథున. ఛ అంటూ విదిలించి, నిన్ను ముట్టుకోవాలంటేనే రోత పుడుతోంది నాకు అన్నాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.